హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ హోమ్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు వీడియోలో వచ్చేసి వాల్ డెకరేషన్ కోసం ఒక మంచి డెకరేటివ్ పీస్ని అయితే రెడీ చేసి చూపిస్తానండి. ఇక్కడ నేను దానికోసం తీసుకున్నాను కార్డ్బోర్డ్. మన ఇంట్లో ఏమైనా అకేషన్స్ అయినప్పుడు కేక్ కట్ చేస్తాం కదండి, తర్వాత మిగిలిన కేక్ ప్లేట్ని పడేస్తూ ఉంటాము. కానీ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, నాకైతే పడేయాలని అనిపించలేదు. సరే అని చెప్పి దీంతో వాల్ డెకరేషన్ ఐటమ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ కార్డ్బోర్డ్ పైన ఒక ఫ్లవర్ డిజైన్ అయితే డ్రా చేశానండి. మన చాయిస్ని బట్టి మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి కదా, దాన్ని ఇలాగా బ్యాక్గ్రౌండ్ కలర్ కింద తీసుకున్నాను. ఎల్లో కలర్ వేసానండి మొత్తం కూడా. ఆల్రెడీ మార్కర్తో డ్రా చేసాం కాబట్టి మనకి డిజైన్ అనేది పైకి కనిపిస్తుంది. మనం బ్యాక్గ్రౌండ్కి ఎల్లో కలర్ వేసాం కాబట్టి నేను ఇక్కడ పైనుంచి దానికి ఆపోజిట్ కలర్లో తీసుకుంటున్నానండి ఈ ఫ్లవర్ డిజైన్కి మొత్తం కూడా. అప్పుడే మనకి ఫ్లవర్ అనేది షేపు చక్కగా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, నేను రెడ్ కలర్ తీసుకుని దాంతో ఈ పెద్ద పెటల్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ రావాలి. ఈ పెయింటింగ్ వేయడానికి మనకి చాలా రకాల బ్రష్లు కూడా అవసరం లేదండి. ఓన్లీ ఒక 0 సైజ్ బ్రష్ ఉంటే సరిపోతుంది. చక్కగా దాంతో ఇలాగా మనకి నచ్చిన ఫ్లవర్ డిజైన్ అనేది వేసేసుకోవచ్చు. ఇలా చుట్టూ ఉన్న పెటల్స్ మొత్తం కూడా కలర్ నింపేసుకున్నానండి. ఇలా నింపిన తర్వాత లోపల చిన్న చిన్న పెటల్స్ వేసుకున్నాం కదా, దానికి ఇక్కడ నేను వచ్చి బ్లూ కలర్ వేసుకుంటున్నాను. అంటే కొంచెం బయట ఉన్న ఫ్లవర్కి లోపల ఉన్న ఫ్లవర్కి తేడా తెలియాలి కాబట్టి ఇక్కడ రెడ్ అండ్ బ్లూ తీసుకున్నాను నేను. ఇవి కూడా చక్కగా నింపేసుకున్న తర్వాత చుట్టూ లైన్స్ వేసాం కదండి పెద్ద ఫ్లవర్ చుట్టూ, దాని లైన్స్కి కూడా కలర్ వేసుకుంటున్నాను. బ్లూ కలరే తీసుకున్నాను నేను అక్కడ కూడా. తర్వాత మధ్యలో ఉంది కదా, దాంట్లో ఇక్కడ నేను స్కిన్ కలర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బయట సైడ్ అవుట్లైన్ మొత్తం కూడా ఇలా బ్లాక్ కలర్తో డ్రా చేసుకుంటున్నానండి. చుట్టూ కూడా ఇలాగా బ్లాక్ కలర్ నింపేసుకుంటున్నాను ఒక లైన్ లాగా. తర్వాత మధ్యలో బ్లూ కలర్ వేసాం కదా, నాకు అది అంత బాగా అనిపించలేదు, దానికి కూడా మొత్తం బ్లాక్ కలర్ వేసేసాను. ఇప్పుడు నిండుగా కనిపిస్తుంది. తర్వాత లోపల ఉన్న సర్కిల్కి వైట్ కలర్ వేసానండి. ఇప్పుడు దీని మీద నేను ఏం చేస్తున్నానంటే మిర్రర్స్ అతికిద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న పెద్ద సైజ్ మిర్రర్స్ అలాగే చిన్నవి కూడా పెట్టుకున్నానండి. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి అతికించుకుంటూ సైజులు చూసి అతికించుకుంటూ వస్తున్నాను. ఈ మిర్రర్స్ వల్ల ఏంటంటే మనకి ఇంకా వేసిన పెయింటింగ్ ఇంకా హైలైట్ అవుతుంది. ఈ బ్లాక్ కలర్ మీద సిల్వర్ కలరు అద్దాలు అతికిస్తుంటే చూడడానికి కూడా ఇంకా బాగున్నాయండి. అందుకని లోపల లైన్ ఉంది కదా, దాని మీద కూడా చిన్న చిన్న అద్దాలు అయితే అతికించేసాను. అలాగే నా దగ్గర ఉన్న 3D కోన్స్తో కలర్ కాంబినేషన్ అని చూసుకుంటూ ఇలాగా చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ బయట వేసిన అవుట్లైన్ దగ్గర అలాగే లోపల వైపున అలాగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్నానండి. తర్వాత వచ్చి అద్దాల చుట్టూ కొంచెం రౌండ్గా లైన్ లాగా వేసేసుకున్నాను. మనం రెడ్ కలర్ పెటల్స్ వేసాం కదా, దాంట్లో కూడా చిన్న చిన్న అద్దాలు ఎక్కించేసి దానిపైనుంచి కూడా ఇలా చిన్న చిన్న డ్రాప్స్ లాగా చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టేసుకున్నాను. మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్ అనేది చూసుకుంటే సరిపోతుందండి. చూడ్డానికి చూసారా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే మొత్తం నాకు 1 డేలో అయిపోయిందండి. ఆడడానికి కూడా ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఒక రోజులో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి నేను హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసేసుకుంటాను. ఇలా కార్డ్బోర్డ్తో డెకరేటివ్ పీస్ అయితే రెడీ అయిపోయిందండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే బయట ఎక్కువగా కొనకుండా చక్కగా ఒక డెకరేటివ్ పీస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఎలా అయినా యూజ్ చేయొచ్చండి. మనకి ఏదైనా ఫెస్టివల్స్ కానీ అవి ఉన్నప్పుడు, ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు ఇలాగా దీపాలు పెట్టుకుని దేవుడి ముందు పెట్టుకోవచ్చు. లేదంటే హాల్లో అలా వేసి చుట్టూ ఫ్లవర్ డిజైన్స్ చేసుకోవచ్చు. లేదంటే ఖాళీ టైంలో వాల్కి ఇలాగా హ్యాంగ్ కింద చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వులెన్ థ్రెడ్తో హ్యాంగింగ్స్ లాగా తయారు చేసేసి వాల్కి పెట్టేశానండి. చూడండి ఎంత బాగుందో. ఇదండి ఈరోజు వీడియో. అయితే వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.